బామ్మ గుండమ్మని పక్కకు తీసుకొచ్చి పూజ గది దగ్గరికి తీసుకొస్తుంది. "ఏంటి, ఏంటి బామ్మగారు ఇలా తీసుకొచ్చారు" అని చెప్పి గుండమ్మ అడిగితే, పల్లవి పొద్దున పూజ గదిలో పూజ చేసి దీపం వెలిగించింది. ఆ దీపం చూస్తే కొండెక్కిందమ్మ. నాకేంటో భయంగా ఉంది. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ జరుగుతుందో లేదో, ఇంకేమైనా ఆటంకం వస్తుందేమో అని కంగారుగా ఉందమ్మా అని చెప్పి బామ్మ గుండమ్మకి చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇటు రౌడీలు వస్తారనమాట. ఆ భిక్షపతి రౌడీలు అనుకుంటా. వాళ్ళొచ్చి ఇక ఫైట్ చేస్తూ ఉంటే పల్లవి ఒక్కొక్కరిని తుక్కు తుక్కుగా కొడుతూ ఉంటుందనమాట. మరోపక్క ఇటు ఎంగేజ్‌మెంట్ కోసం అని చెప్పి చరణ్ తన రూమ్‌లో రెడీ అవుతూ ఉంటే, ఇంకొంతమంది రౌడీలు పైకి వెళ్తారనమాట. ఇక కత్తి పెట్టి గొంతు దగ్గర బెదిరిస్తారనమాట చరణ్‌ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోదాం అన్నట్టుగా ఇక బెదిరించి మెట్లు దిగి తీసుకొస్తూ ఉంటారు. చరణ్‌ని లాక్కొస్తూ ఉంటారు. ఇక కింద ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ కోసం అని చెప్పి వీళ్ళు రెడీ చేసుంటారు కదా! ఇక అక్కడ ఒక స్మోక్ బాంబ్ వేస్తారనమాట రౌడీలు. ఇక అక్కడ ఏం కనిపించకుండా అప్పటికి చరణ్‌ని తీసుకెళ్తున్నట్టు వీళ్ళందరికీ ఐడియా వస్తుంది. కానీ చరణ్‌ని ఇక అలాగా గొంతు మీద కత్తి పెట్టి లాక్కెళ్తూ ఉంటారనమాట బయటికి. ఇక స్మోకు అదంతా ఉండడం వల్ల సరిగ్గా కనిపించక చరణ్‌ని సేవ్ చేయలేకపోతూ ఉంటారనమాట. అక్కడ ఉన్న సుమలత, బాంబ, గుండమ్మ వాళ్ళు. ఇక బయట ఉన్న పల్లవి ఏమో రౌడీలని కొడుతూ ఉంటే, ఇక మొత్తానికి అందరిని కొట్టేసి లోపలికొస్తూ ఉంటుంది పల్లవి. ఈలోపే ఇక ఆ రౌడీలు కార్‌లో ఎక్కించుకొని చరణ్‌ని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. మరి పల్లవి టైంకి వెళ్ళి కాపాడి చరణ్‌ని ఇంటికి తీసుకొస్తుందా? మరి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుందా? ఏమవ్వబోతుందో తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్ మనం చూడాల్సిందే. సో, ప్రోమో అయితే ఇక్కడి వరకే అండి చూపిచ్చారు. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.